హా! ఈ టీ చాలా బాగుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంతకీ ఇదేంటో తెలుసా? మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కదా! వీటితో టీ చేశాను ఈరోజు. చాలా బాగుంది. ఈ పువ్వులని, ఆకులని ఆయుర్వేదంలో చాలా యూజ్ చేస్తారు. ఇలా ఈ పువ్వులతో టీ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, కళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా స్కిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా ఇలాంటి టీ ఒకటి తయారు చేసుకోండి. మన చుట్టూ పెరిగే ఈ పువ్వుల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అమెజాన్లో చూడండి వీటిని ఎంత కాస్ట్కి అమ్ముతున్నారో. ఒకవేళ మన ఇంట్లో మనకు ఈజీగా దొరికాయంటే అస్సలు వీటిని మిస్ చేయకుండా ఇలా టీ తయారు చేసుకోండి. నేను ఈ టీ కోసం అయితే పువ్వులతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. లెమన్ గ్రాస్, అల్లము, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం పుదీనా ఇవన్నీ తీసుకొని ముందైతే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, పుదీనా వీటిని దంచేసుకొని నీళ్ళల్లో ఈ దంచుకున్నది వేసుకొని ఆ తర్వాత లెమన్ గ్రాస్, పువ్వుల యొక్క వెనక గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి కాసేపు ఇన్ఫ్యూజ్ చేసి వడగట్టుకొని తాగొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే దీన్ని బాగా మరిగించేసి అంటే ఒక 3 నిమిషాలు మరిగించేసి కూడా తీసుకోవచ్చు. ఈరోజు మీకు మంచిగా కలర్ కనిపించడానికి ఇలా గ్లాస్ కెటిల్లో తీసుకొని చూపిస్తున్నాను. ఒక 3 నిమిషాలు బాగా మరిగిందనుకోండి, ఆ లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వాటిలో ఉన్న సారమంతా, పువ్వుల కలర్, పుదీనా ఇవన్నీ ఫ్లేవర్స్ యాడ్ అయిపోయి మంచి అరోమాతో చూడటానికి గోల్డ్ కలర్లో గోల్డెన్ టీలా కనిపించే ఈ మ్యారీగోల్డ్ టీ తయారవుతుంది. దీంట్లో మనము టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసము, ఆ తర్వాత తేనె కూడా వేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ టీని ఎంజాయ్ చేస్తే మనకు అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. ఇంట్లో ఈజీగా దొరుకుతుంది కదా అని అస్సలు తేలిగ్గా తీసి పడేయద్దు. ఈ పువ్వులతో టీ అనేది చాలా మంచిది. ఎన్నో రోజుల నుంచి అందరూ తాగుతున్నారు. మనం కూడా ఈ టీని ఇంక్లూడ్ చేసుకుందాము మన రెగ్యులర్ డైట్లో. సో మీకు ఈ టీ ఎలా అనిపించిందో ఒకసారి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.